పెళ్లి అనేది చాలా పవిత్రమైంది. ఏదైనా సరే పెళ్లి తర్వాతే అని ఉంటది మన సొసైటీ. సో ఈ డివోర్స్కి వెళ్లకుండా ముందే లివ్ ఇన్ లో ఉండి ప్రాబ్లమ్ ఒక 6 months ఒక సంవత్సరం ఉండి కంపాటబిలిటీ ఫ్యాక్టర్స్ తెలుసుకుంటే కరెక్ట్ అంటారా? అవును, ఇది చాలా కరెక్ట్. ఎందుకంటే ఒకటి చెప్తాను, నేను ఒక ఆయనని కలుస్తాను, ఓకే, అరేంజ్ మ్యారేజ్ సెటప్ కోసం. ఆయన నాకు ఏం చూపిస్తాడు, నాకేం నచ్చుతుందో అదే చూపిస్తాడు. నాకు ఆయన రియల్ పర్సనాలిటీ తెలియదు, ఆయన ఏం మాస్క్ వేసుకున్నాడు నాకు తెలీదు. నేను ఉట్టి ఆ మీటింగ్లో ఆయనకు మొత్తం జడ్జ్ చేయడం తప్పు. నేనే రిగ్రెట్ అవుతాను ఫ్యూచర్లో. అక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ స్పెషల్లీ ఆంధ్ర ఇంకా తెలంగాణలో చూస్తే మ్యాక్స్ 1 month ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్లి తర్వాత మీరు చూడండి 6 months లోపలే మొత్తం డివోర్సెస్ అవుతున్నాయి ఇండియాలో. 6 months లోపల ఎందుకు అవుతుంది? 6 months తర్వాత మాస్క్ వెళ్ళిపోతుంది, రియల్ పర్సనాలిటీ బయటికి వస్తుంది. ఇప్పుడు ఇదంతా వెస్టర్న్ కంట్రీస్ నుంచి అడాప్షన్ అంటారా? ఈ లివ్ ఇన్ కానీ ఫార్వర్డ్ కల్చర్ కానీ. మ్యారేజ్ ఈజ్ అ వెరీ పయస్ థింగ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ అ వెరీ కల్చరల్ థింగ్. ఐ అగ్రీ, బట్ ఇట్ షుడ్ ఆల్సో స్టార్ట్ బీయింగ్ లాజికల్. ఇక్కడ లాజికల్ ఫ్యాక్టర్ లేదు, చాలా ఎమోషనల్గా వెళ్ళిపోతున్నారు. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్. అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ పార్ట్నర్తో నేను లైఫ్ లాంగ్ ఉండొచ్చా లేదా.